ఆచి చికెన్ మసాలా. కాసేపట్లో సరూర్ నగర్ స్టేడియంలో బీఆర్ఎస్ యు సంగ్రామ సదస్సు ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఓ వీడియో రిలీజ్ చేశారు. హైకోర్టు అనుమతిచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులను కూడా కాలరాస్తున్నారని ఆర్ఎస్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. ఈ నిర్బంధం ఇందిరమ్మ ఎమర్జెన్సీని తలపిస్తుందని మండిపడ్డారు. మళ్లీ సిగ్గు లేకుండా ప్రజాపాలన అంటున్నారని దుయ్యబట్టారు. హోంమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి మొదటి నుంచి తమ సభలకు ఆటంకాలు సృష్టిస్తూనే ఉన్నారని, మీరెన్ని అడ్డంకులు సృష్టించినా కుట్రలు చేసినా తాము సభకు వెళ్తానని, ఒకవేళ పోనివ్వకుండా అడ్డుకుంటే ఆమరణ దీక్ష చేస్తానని హెచ్చరించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, మనం చూస్తా ఉన్నాము, అటు బీఆర్ఎస్ పార్టీ తలపెట్టినటువంటి సంగ్రామ సదస్సు, యువ సంగ్రామ సదస్సుకు సంబంధించి ఈరోజు ఉదయం బయలుదేరాలనుకున్నటువంటి పలువురు నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, దాంతో పాటుగా పటోల కార్తిక్ రెడ్డి కావచ్చు, సబితా ఇంద్రారెడ్డి మాజీ మంత్రి, వీళ్ళందరినీ కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. దాంతో పాటుగా ఇతర జిల్లాల నుంచి వచ్చేటువంటి మరికొంతమంది నాయకులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రధానంగా కొంత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వారందరినీ కూడా తాము అరెస్ట్ చేశామంటూ, హౌస్ అరెస్ట్ చేశామంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ తలపెట్టినటువంటి యువ సంగ్రామ సదస్సుకు సంబంధించి తొలుత పోలీసులు అనుమతిని నిరాకరించినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. తదుపరి అనంతరం వారు ఏదైతే హైకోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ హైకోర్టు ద్వారా అనుమతిని తీసుకొచ్చుకున్నటువంటి విషయం కూడా తెలిసిందే. అనుమతి ఏదైతే హైకోర్టు కూడా పలు షరతులను విధించినటువంటి విషయం మనం చూడొచ్చు. ప్రధానంగా ఏదైతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి, రెచ్చగొట్టే ప్రసంగాలు ఉండకూడదు, రోడ్లను దిగ్బంధాలు లాంటి కార్యక్రమాలకు తీసుకోవద్దు అంటూ కూడా పోలీసులు బీఆర్ఎస్ పార్టీకి అటు కావచ్చు, దాంతో పాటుగా ఏదైతే షరతులు విధించినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. కానీ ఈ రోజు ఉదయం అటు ఏదైతే సరూర్ నగర్ స్టేడియంలో సంబంధించి దాదాపుగా పెద్ద ఎత్తున యువతను సమీకరణ చేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వివిధ జిల్లాల నుంచి, ప్రధానంగా నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశం మీద సభ కాబట్టి పెద్ద ఎత్తున యువతను గ్యాదర్ చేయాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ఉన్న నేపథ్యంలో అటు ఏదైతే మనం చూడొచ్చు, భారీ ఎత్తున యువత తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కొంత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తలెత్తే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కొంతమందిని ముందుగానే హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. పటోల కార్తిక్ రెడ్డిని అరెస్ట్ చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని ఏదైతే ఈరోజు ఉదయం హౌస్ అరెస్ట్ చేసినా మళ్ళా ఉన్నతాధికారుల ఆదేశాలతోటి ఆయనని విడుదల చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. కొద్దిసేపటి క్రితమే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అటు ఏదైతే తన ఇంటికాడ నుంచి సరూర్ నగర్ స్టేడియం కి బయలుదేరినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఆయన ఈ విధంగా ఒక బైట్ కూడా విడుదల చేయడం జరిగింది. ఒక వీడియో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే తమను అడ్డుకుంటున్నారంటూ కూడా ఒక ఏదైతే వీడియోను విడుదల చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద పోలీసులు ముందస్తుగానే సరూర్ నగర్ స్టేడియం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లను బందోబస్తు చేయడం జరిగింది. ఎవ్వరు కూడా లైన్ దాటవద్దు, ఎవరైనా సరే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా లేకపోతే లా అండ్ ఆర్డర్ కి ఇబ్బంది కలిగించినా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ పోలీస్ శాఖ హెచ్చరికలను జారీ చేసినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. స్పందన. థ్యాంక్ యూ వంశీ.